పేను కోరుకుడిని మనం సాధారణంగా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం అనమాట. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన సొంత కణాలే మనకు వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టి మన సొంత కణాలని డిస్ట్రాయ్ చేస్తాయి. సో మనకు పేను కొరుకుడు అనేది స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు రావచ్చు, లేదా వాతావరణ మార్పులతోటి మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి మన కణాల్లో మార్పు వచ్చి రావచ్చు. స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువ ఉండేటప్పుడు రావచ్చు. అదర్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటాం అనమాట. లైక్ థైరాయిడ్ కానీ, లేదా డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ ఉన్నప్పుడు కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఇలాంటి అదర్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ తోటి కలగలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంకా అటోపీ అంటాం అనమాట. ఈ అటోపీ అనే కండిషన్తో కూడా మనకు కలగలిసి పేను కొరుకుడు వచ్చే అవకాశం ఉంది. ఈ పేను కొరుకుడు అనేది ప్యాచెస్గా హెయిర్ లాస్ మనము తలలో చూడొచ్చు. దాన్ని అలోపేషియా ఏరేటా అంటాం కామన్గా. అదే కాకుండా మనకు సివియర్గా ఉండేటప్పుడు అది తల మీద పూర్తిగా వెంట్రుకలు మనకు పోయి అలోపేషియా టోటాలిస్ అంటాం ఈ కండిషన్ని. ఇది రేర్గా మనం చూసే అవకాశం ఉంది. అదే తీవ్రత ఎక్కువైనప్పుడు అలోపేషియా యూనివర్సాలిస్ అంటాము. అంటే మనకు అసలు శరీరం మీద ఒక్క వెంట్రుక కూడా లేకుండా పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది.